కృప వెంబడి కృపనిచ్చిన దేవా, సమృద్ధి కృపనిచ్చితివే. నీ కృప సమృద్ధి కృప, నీ కృప సమృద్ధి కృప. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక సమయాన్ని ప్రభువు మనకి ఇచ్చినాడు కాబట్టి కొనసాగించి గతంలో చెప్పుకున్న మాటలకు కొనసాగించి మనము ఇంకా కొన్ని హెచ్చరికలు మనం తీసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా నాయన, మా అతని మేము గడపబోయే సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అవును నాయన, మేము తండ్రి మా నాయన విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు మమ్మల్ని మీరు హెచ్చరించి మా తండ్రి పురికొల్పి సరిచేసి నాయన మీరు ఆఖడ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు. అందులో భాగంగా కొన్ని మాటలు మేము తండ్రి ధ్యానిస్తుండగా మీరే మా మధ్యలో ఉండి ఈ మాటలు తండ్రి నాయన మా హృదయంలో నాటి ఫలింప చేయండి. మీ కృప కప్పజెప్పుకొనొచ్చు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతంలో మనము కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. అదేంటంటే భక్తుడైన దావీదు చెప్తున్నాడు, ప్రభువా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే నా ఆలోచనలు నా తలంపులు నీకు ఇష్టమైనవిగా ఉండాలి ప్రభువా అని ఆయన కోరుతా ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, లోకంలో ఉన్నదంతయు వ్యర్థమైంది, అయితే తుదకు ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏదంటే దేవుని మాటకు ఒకడు విధేయత చూపి ఆయన మాటను అనుసరించి నడుచుకోవాలి. ఇదే మానవ కోటికి విధి అంటా ఉన్నాడు. మనుషులు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఇదే. అతని డ్యూటీ, ఒక ఎంప్లాయీ, ఒక ఉద్యోగస్తుడు తన పనికి వెళ్తే వానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి, కొన్ని చట్టాలు ఉంటాయి, వాటి ప్రకారం నడుచుకోవాలి. అలాగనే క్రైస్తవుడు కూడా ఒక దేవుని బిడ్డ దేవుని మాటకు విధేయత చూపి అందులో నడుచుకోవాలి. అది విధి. దాన్నే జ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు, ఇది విధి, మానవ కోటికి ఇదే విధి అన్నాడు. కాబట్టి మనము దేవుని మాటలు మనము అనుసరించి నడుచుకోవాలి. అందుకనే ఫిలిప్పీ పత్రికలోని మాటలు మనం చదువుకున్నాం. అదేంటంటే మన ఆలోచనలు మన తలంపులు ఆయనకు సమర్పించాలి, అప్పుడు మనకు సమాధానము కలుగుతుందని మొట్టమొదటి మాట మనం చెప్పుకున్నాం. రెండవ మాట మనం చూసినప్పుడు సహోదర ప్రేమ కలిగి ఉండి కరుణాచిత్తులై దీన మనసు కలిగిన వారమై మనం ఉండాలి, అప్పుడు మనము ఆశీర్వదించబడతామని చెప్పుకున్నాం. మూడవ మాట మనం చూసినప్పుడు ప్రభునందు మనం ఆనందించాలి. లోకంలో ఉన్న ఆనందం మనకు ఆ నిత్యానందానికి మనం నడిపించదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మనం చదువుకున్నాం. అయితే ఒకడు ప్రభువుతో నడిస్తే యెహోవా యందు ఉన్నటువంటి వారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు ఆనందిస్తారన్న మాటలు మనము చదువుకున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుని మాటకు విధేయత చూపి అట్టి ఆనందాన్ని మనము అనుభవించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నాలుగవ వచనాన్ని మనం చూసినప్పుడు, నాలుగవ అంశాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా గమనించండి, ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం. ప్రభువు మానవ కోటికి లేక తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. తన శిష్యులకు ఏం ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు? ఆయన పునరుత్థానుడై సమాధి చేయించి తిరిగి లేచి వెళ్ళిపోతున్న సమయంలో శిష్యులను పిలిచి ఆయన చెప్పినాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ఆయన చెప్తూ చివరిగా ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో తాను ఇట్లా చెప్తా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను అన్నాడు. మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి, మీతో నేనున్నాను అన్నాడు. పిల్లారా, ఈ లోకంలో మనం చూస్తే దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్తున్న వారిని ఎంతో ఆటంకపరుస్తూ ఉన్నారు. అయితే ప్రభు అంటా ఉన్నాడు, మీరు తుదకు గమనించండి. ఆ మాట మనం చదువుకున్న 4వ విషయం,
సువార్త పనిలో మనము తీవ్రత కలిగి ఉండాలి. అనగా దేవుని ఆజ్ఞను మనము నెరవేర్చుటలో ఎంతో శ్రద్ధ కలిగిన వారమే ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. శిష్యులు అలాగ చేసినారు. ప్రాణాపాయం వచ్చింది, అయినప్పటికీ వారు వెనుక తీయలేదు. ప్రభు చెప్పిన మాటకు విధేయులై వారు నడుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే ఇట్లా: తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును మేము మూర్ఖులైన దుష్ట మనసుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయుడి. విశ్వాసము అందరికీ లేదు. గమనించండి, ఇక్కడ ఒకటి, దేవుని వాక్యము శీఘ్రముగా వెళ్ళాలట. ఎందుకంటే ప్రభు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన త్వరగా వస్తానంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఇక మరి శ్రమల కాలము ఆరంభమవుతుంది. ఎవరు శ్రమల్లో ఉండాలని ప్రభు కోరడం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభు ఎప్పుడో వస్తా అన్నాడు, ఇంకా రాలేదు కదా. అదే విషయాన్ని పేతురు తన 2వ పత్రికలో చెప్తా ఉన్నాడు. కొందరు అనుకొనుచున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవరునూ నశించవలదని ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడట. అయితే ఇక్కడ పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలని, దేవుని నామము లేక దేవుని వాక్యము మహిమపరచబడాలని మీరు ప్రార్థన చేయండి. మూర్ఖులైనటువంటి మనుషుల, దుష్ట మనసుల చేతిలో నుండి తప్పింపబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఈనాడు మనము దేవుని వాక్యమును ప్రకటిస్తున్న వారి జీవితంలో మరి ఇలాంటి కార్యాలే జరుగుతూ ఉన్నాయి. మూర్ఖమైనటువంటి మనుషులు కొంతమంది దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. వారికి ఏం ఆదాయమో మనకు తెలియదు. వారు అనుకొనుచున్నారు, దేవుని వాక్యం ప్రకటిస్తే వీరికి ఆదాయం అనుకుంటా ఉన్నారు. దేవుని సేవకులు ఎంతో కష్టపడి దేవుని ఆజ్ఞను జరిగించటానికి కొరకై ఎవరు నశించవలదని ప్రభు ఎంతో కోరుతున్నటువంటి సంగతిని అనేకులకు పంచటానికి సేవకులు కష్టంతో నష్టంతో పనిచేస్తూ ఉంటే, దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఏమనుకుంటున్నారంటే, వారికి ఏమి తెలియకపోయినా కూడా వారు చాలా వేదన పడుతూ దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వారు అనుకుంటున్నారు వీరికి ఏమో దొరుకుతూ ఉందని. అవును, దొరుకుతుంది. పరలోకంలో మాకు స్వాస్థ్యం ఉంది, దేవుని రాజ్యంలో మేము ఉండబోతా ఉన్నాం. ఎవరైతే దేవుని వాక్యమును వింటా ఉన్నారో వారు కూడా పరలోకంలో ఉండబోతా ఉన్నారు. ఈ మాట వారికి తెలియదు. ఓ ప్రియ సోదరి, ఎవరైనా ఈ మాటలు వింటున్నట్లయితే, ఒకవేళ నీవు వ్యతిరేకిస్తున్నావా, అయ్యో నీవు నష్టపోతున్నావు. దేవుని రాజ్యమును నీవు పోగొట్టుకుంటున్నావు. మాకు దొరికేది దేవుని రాజ్యం, అయితే నీకు దాన్ని పొందుకోవటానికి వీలు కాదు. అందుకని నీవు ప్రభువు మాటకు లోబడి దేవుని మాటకు విధేయుడైనట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. అంతేకాకుండా నిత్య జీవం నీదవుతుంది. శిష్యులు ఒకసారి ఇట్లా అడిగినారు ప్రభువును, ప్రభువా, మేము అన్నీ వదిలిపెట్టి మా బోట్లు వదిలిపెట్టినాము, మా నెట్లు వదిలిపెట్టినాము, వలలు వదిలిపెట్టినాము, మా కుటుంబాన్ని, బిడ్డలను వదిలిపెట్టినాం, తల్లిదండ్రులను వదిలిపెట్టినాం, ఇల్లు వదిలిపెట్టినాం, మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేమొస్తుందయ్యా అంటే ప్రభు అన్నాడు, ఈ లోకంలో ఏవేవి మీరు పోగొట్టుకున్నారో పరలోకంలో 100 రెట్లు పొందుతారు. అంతేకాకుండా నిత్య జీవమును మీరు స్వతంత్రించుకుంటారన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు ఒత్తి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో సహోదరులారా, తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యం శీఘ్రముగా వ్యాపించి, శీఘ్రముగా పరిగెత్తి, లేక వాక్యం పరిగెత్తాలంటే ఎట పరిగెత్తండి? వాక్యం తీసుకొని పరిగెత్తాలి. వాక్యమే పరిగెత్తదు. వాక్యాన్ని నీకు ఇచ్చినాడు, నీవు దాన్ని పరిగెత్తించాలి. అది ఏ విధము చేతనో, ఎలాగున పరిగెత్తిస్తావో మనకు తెలియదు. శీఘ్రముగా పరిగెత్తులాగున, అంతేకాకుండా దుష్ట మనస్సుల చేతిలో నుంచి మేము విడిపించబడినట్లుగా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఇంతసేపు మనం చెప్పుకున్నాము, ఎట్లా తీసుకుని వెళ్ళాలయ్యా? లోకంలో ఎటుపోయినా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయే, వాస్తవమే. అయితే నీవు మోకరించి ప్రార్థన చేస్తే దేవుని వాక్యం అనేకుల జీవితాలను మారుస్తుంది.
అనేకులు ఆనందిస్తారు, అనేకులు మోక్షరాజ్యానికి వెళ్తారు, నిత్య నరకం నుంచి తప్పించబడతారు. కాబట్టి నీవు నేనేం చేయాలట అంటే ప్రార్థన చేసేవారంగా ఉండాలి. సువార్త పనిలో తీవ్రత అంటే ఒకటి, నీవు వాక్యాన్ని తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేకపోతున్నావేమో నీవు వెళ్ళేవారి నిమిత్తమై ప్రార్థన చేయాలి, వారికి సహాయము చేయాలి. యుద్ధం చేస్తూ ఉన్నారు. నిర్గమాకాండలో మనం చూస్తే అమాలేకీలతో యుద్ధం చేస్తున్నారు. గమనించండి, యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మోషే తన రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నట. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. ఆయన చేతులు బరువెక్కినప్పుడు శత్రువులు గెలుస్తూ ఉన్నారు. అందుకని అక్కడ ఏం జరిగిందంటే హూరు అహరోనులు ఇద్దరు ఒక బండని అక్కడ పెట్టి, ఒక గుండురాయిని అక్కడ వేసి మోసేని కూర్చుండబెట్టి మోసే చేతులు ఈ పక్క ఆ పక్క ఆదుకున్నారట. ఆయన చేతులు పట్టుకొని పైకెత్తినారు. చేతులు పట్టుకొని పైకెత్తినప్పుడు ఏం జరిగిందంటే, ఓ ఇశ్రాయేల్, యెహోషువ కత్తి వాతన వారందరూ చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరి, నీవు నేనేం చేయాలి? ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలి. ప్రార్థనలో దేవుని సేవకులను ఎత్తిపట్టుకోవాలి. దేవుని సేవ చేస్తున్న వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. అమాలేకీయులతో రెఫదీములో యుద్ధం చేస్తున్నారు. అప్పుడు మోషే దేవుని కర్రను చేతపట్టుకొని కొండ శిఖరం మీద నిలబడినాడు. నిలబడి ప్రార్థన చేస్తుంటే యెహోషువ మోషే తనతో చెప్పినట్లుగా అమాలేకీయులతో యుద్ధం ఆడెను అంట. యుద్ధం చేసినాడు. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఈ పక్క ఒకడును ఆ పక్క ఒకడును అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతన్ని జనులను గెలిచిరి. ప్రియులారా, శీఘ్రముగా దేవుని వాక్యం వెళ్ళాలంటే ఎవరినో కత్తివాత హతం చేయడం కాదు. ఈనాడు కత్తులు కూడా వాడుతున్నారు మనుషులు. అయ్యో, ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు. సువార్త ప్రకటిస్తుంటే కత్తులు వాడుతున్నారు. దేవుని సేవకులను బలపరచడానికి కొరకై నీవు నేను ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నీవు ప్రార్థన చేసేవాడుగా ఉన్నావా? ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఈ దినమున ప్రభువు చేసే హెచ్చరికను జ్ఞాపకం చేసుకో. తెస్సలోనికలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, తుదకు సహోదరులారా మీరు ప్రార్థన చేయండి, దేవుని వాక్యము శీఘ్రముగా వెళ్ళినట్లుగా ప్రార్థన చేయండి. మూర్ఖులైనటువంటి దుష్ట మనసుల చేతిలో నుండి, అంటే మూర్ఖులు అంటే ఏంటంటే జ్ఞానము లేనివారని అర్థం. వారేదో వారిని తిడుతున్నట్లు కాదు. దేవుని జ్ఞానము లేని వారంతా మూర్ఖులే అన్న మాట ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. దేవుని జ్ఞానము లేని వారిని కొరకు మీరు ప్రార్థన చేయండి. వారి చేతిలో నుంచి తప్పించబడాలి. దేవుని సేవకులు ప్రార్థన చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాస్తూ పౌలు ఏమంటున్నాడంటే, తన 2వ పత్రిక పిల్లారా గమనించండి, 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఇట్లా ఉన్నాయి. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు దురద చెవులు గలవారు అంట. జనులు ఎట్లా ఉన్నారట అంటే దురద చెవులు గలవారు. ఏమి మరి వారి చెవులకు ఇంపుగా వినిపిస్తూ అటు వెళ్తూ ఉన్నారు. మేలుకరమైన విషయాలు వినటానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటా ఏ సమయము అని కాదు, సమయము అసమయము, పొద్దున రాత్రి ఎప్పుడో ప్రతి సమయం కూడా. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోని మాట ఏం చెప్తూ మనకంటే, మీరు శీఘ్రముగా పరిగెత్తుకొని దేవుని వాక్యం వెళ్ళినట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు.
మనం కూడా అసమయమందును సమయమందును మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ప్రోగ్రెసివ్ గాస్పల్, ప్రాస్పరిటీ గాస్పల్ కాదు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు పెంచుకునే సువార్త కాదు. దేవుని రాజ్యమునకు మనుషులను ఆకర్షించే సువార్త నీవు నేను చేయాలి. అది ఎట్లా అంటే ప్రార్థన చేత వీలవుతుందని ప్రభు జ్ఞాపకం చేయాలి. ప్రార్థన ద్వారా మరి నీవు దేవుని కార్యమును ముందుకు తీసుకుని వెళ్తావని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎట్లా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఇదే విషయాన్ని పౌలు ఇంకొక మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల నౌకనాదులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. గమనించండి, ఇక్కడ ఈ స్వార్థ పనిలో ప్రార్థన చేయాలని మనం విన్నాం. అంతేకాకుండా ఈ స్వార్థ పని కొరకై అడ్డుపడే ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహంతో మనము పోరాడాలట. ఇంతకుముందే చదువుకున్నాం మనం కదా. అమాలేకులను జయిస్తున్నప్పుడు యెహోషువ కత్తి దూస్తూ ఉంటే అక్కడ మోసే, హూరు, అహరోనులు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. సువార్త శీఘ్రంగా వ్యాపించాలంటే నీవు ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఒకరి కత్తి దూయాలి. కత్తి అంటే లోకంలో కనబడే ప్రాణాలు తీసే కత్తి కాదు. వాక్యం అనే ప్రాణాలను బ్రతికించే వాక్యం అనే ఖడ్గం. వాక్యం అనే ఖడ్గాన్ని మనం ప్రయోగించాలి. ప్రార్థన మనం చేయాలి. అలాంటి అనుభవం మనకుందా? ఓ ప్రియుడా, ప్రియ సోదరి, ఆ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. వాక్యం అనే కవచం, వాక్యము నీవు నింపుకొని ఉండాలి. ప్రార్థన శక్తి నీవు కలిగి ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం అనేకులకు మేలు కలిగిస్తుంది, అనేకుల జీవితాల్లో రక్షణ కార్యం జరిగిస్తుంది ప్రభు జ్ఞాపకం చేస్తుంది. 6వ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంపూర్ణముగా అంటే దేవుని కార్యము పరిపూర్ణమవునట్టుగా ఆ విధంగా మనం నడుచుకోవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. కదండి, ముందుకు వెళ్ళాలి, గురి యొద్దకే పరిగెత్తాలి. ఒక జ్ఞాని ఇట్లా చెప్తా ఉన్నాడు, మీరు పరిగెత్తండి, ముందుకు పరిగెత్తండి, పరిగెడుతూ ఉండండి ముందుకు. ఒకవేళ మీరు పరిగెత్తలేకపోతే నడుస్తూ వెళ్ళండి. ఒకవేళ నడవలేకుండా పోతే మీరు ప్రాకుతూనన్నా వెళ్ళండి. మిలిటరీలో, సైన్యంలో కొద్ది రోజులు పనిచేసే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చినాడు. శత్రువుకు కనబడకుండా ఎక్విప్మెంట్ అంతా ధరించుకొని, తుపాకీ కూడా తీసుకొని ఆ ముళ్ళ చెత్తల్లో క్రాలింగ్ చేసుకుని వెళ్ళి ప్రాకుతూ పురుగు వలె పోవాలి. జస్ట్ లైక్ మరి ముసలి ఎట్లా పోతుంది అలాగున ప్రాకుతూ పోవాలి. అటు అనుభవం నాకుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సంపూర్ణత కలుగు వరకు, శత్రువును జయించే వరకు ముందుకు పరిగెత్తండి. ఒకవేళ పరిగెత్తలేకపోతే నడవండి, లేకపోతే ప్రాకుతున్న వెళ్ళండి, కానీ ముందుకు వెళ్ళండి అంటా ఉన్నాడు. తుదకు సహోదరులారా, మీరు అలాగూ చేయండి. లేకపోతే రక్షించబడినాను నేను, ఇక నాకేంటి, నేను ప్రభు నన్ను రక్షించినాడు, నా ఆత్మను రక్షించినాడు, నేను చనిపోతే ప్రభుతో ఉంటాను. నిరీక్షణ మంచిదే, ప్రభుతో ఉంటావు. నిన్ను రక్షించిన ఉద్దేశ్యం ఈ లోకంలో నెరవేర్చబడకుండా నీవు వెళ్తే ప్రయోజనం ఏముంది? ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతాడు కదా, ఏం చేసినావు నీవు అంటే, నేనేం చేయలేదయ్యా, నీవు ఇచ్చినటువంటి తలాంతును మూటగట్టి పెట్టినాను అంటే అక్కడ ఆయన కోప్పడతాడేమో. ప్రభు చెప్పిన ఉపమానంలో అదే ఉంది. ఇక్కడ పనిచేసిన వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. నా సంతోషంలో
పరిపూర్ణుడుగా ఉండు అన్నాడు, పాలు పొందు అన్నాడు. అయితే ఒక తలాంతు తీసుకొని మూటగట్టిన వాడిని ఏమన్నాడంటే దుష్టుడా అన్నాడు, చెడ్డదాసుడా అన్నాడు. చెడ్డదాసుడా అని చెప్పి వీని కాలు చేతులు కట్టి చీకటి కొట్టులో పడవేయండి అన్నాడు. దేవుడు అంత కఠినుడా ఏమో మనకు తెలియదు. అయితే నిన్ను ఈ లోకంలో రక్షించి ఆయన ఉంచిన ఉద్దేశము నెరవేర్చబడాలంటే నీవేం చేయాలి? సంపూర్ణత వైపుకు నీవు నడవాలి. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఈయన చెప్తున్న సంపూర్ణత ఏంటి ఇక్కడ చూడండి దయచేసి. నేను వెనక ఉన్నవి మరచి, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని నేను తలంచుకొని, ఇప్పటికే నేను గొప్పవాడినని నేను అనుకోను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఏం కావాలి ఆయనకు? ముందున్నవంటే గతంలో ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు వదిలిపెట్టినాడు. ఆయన పొందినటువంటి గమలీయేలు పాదముల యొద్ద పొందిన ధర్మశాస్త్ర జ్ఞానమునంతా పక్కన పెట్టినాడు. వాటన్నిటినీ పెంటతో మరి ఆయనకున్న ఆస్తిపాస్తులు జ్ఞానము అంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. ఎంచుకొని మరి కష్టాల గుండా వెళ్ళినాడు. ఆయన దిగంబరిగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, చలిలో ఉన్నాడు. ఉన్నప్పుడు జీవించినాడు, లేమిలో కూడా నేను జీవించినాను అని చెప్తా ఉన్నాడు. చెబుతూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, వాటన్నిటినీ మర్చిపోయి నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకు పరిగెడతా ఉన్నాను. బహుమానం పొందటానికి కొరకై నీవు పని చేయాలి. ఏం పని చేస్తున్నావు నీవు? దేవుని కొరకై నీవు బహుమానం పొందటానికి సిద్ధంగా ఉన్నావా? ఓ ప్రియ సోదరి, ఒకవేళ నీవు వెనకబడి ఉంటే ప్రభు పిలుస్తున్నాడు. నీ పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ రక్షణను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను రక్షించి నీకు ఒక పని అప్పచెప్పినాడు. ఒకవేళ సేవకులు బయటికి పోయి వాక్యం చెప్తున్నారేమో, నీవు రక్షింపబడి ఇంట్లో ఉన్నావేమో, నీకు అనుకూలం లేదేమో. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు బయటికి పోయి ఏం చేయలేరు. వారు రక్షింపబడినటువంటి స్థితిలో ప్రార్థన చేసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి వీలవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే నేను పరిగెడుతున్నాను. నీవెటు పరిగెడతా ఉన్నావు? కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. ఇట్టి తాత్పర్యం, ఇట్టి మరి ఉద్దేశము, ఇట్టి మనస్సు కలిగి మనం ముందుకు సాగాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రక్షించబడినాను, ఇంతటితో అయిపోయింది, నేను సంతృప్తిగా ఉన్నాను, ప్రభు వస్తే ఆయనతో వెళ్తానన్నటువంటి మనసు కాదు. నీవు కొనసాగించి ప్రార్థించాలి, కొనసాగించి ప్రకటించాలి, కొనసాగించి ప్రేమ చూపాలి, కొనసాగించి దీనత్వాన్ని నువ్వు లోకానికి చూపించాలి. క్రీస్తును రిఫ్లెక్ట్ చేయాలి, క్రీస్తును ప్రతిబింబింపజేయాలి. అట్టి కార్యంలో నీవు ఉన్నావా? చివరిగా 7వ సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చివరి అధ్యాయము చివరి మాటను మనము చదువుకుందాం. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక, ఆమేన్. గమనించండి, ఇక్కడ ప్రభువైన యేసు కృప మనందరికీ, ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినారో, పరిశుద్ధులుగా పిలువబడతా ఉన్నారు, వారందరికీ కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. దేవుని కృపను మనము అత్తుకొని జీవించాలని 7వ మాటగా మనము హెచ్చరించబడతాం. దేవుని కృప మనకుంటే ఏమవుతుందంటే, అద్భుతాలు చేస్తాడు ఆయన. మనకు తెలియని సంగతులను కూడా ఆయన బోధిస్తాడు. చూడండి, గమనించండి, ఒక మాట నేను చూపిస్తాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి మాటలు నేను చదువుతున్నాను. గమనించండి. అప్పుడు అతడు నాతో ఇట్లా, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగు యెహోవా సెలవిస్తున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి అవుదు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నది, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా
నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని తెలుసుకుందరు. గమనించండి, ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టే విషయంలో అది శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మచేతనే అది జరుగుతుంది. కృప వారిని వెంబడిస్తున్నప్పుడు, లేక కృపను వారు వెంబడిస్తున్నప్పుడు దేవుని ఆత్మ కార్యం పరిపూర్ణం చేస్తుందని జ్ఞాపకం చేస్తాను. ఓ ప్రియ సోదరి, కృపను నీవు విడిచిపెట్టకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తాను. మనం రక్షించబడినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, కృప చేత నీవు రక్షించబడినావు అన్నాడు. ఎవడో అతిశయించడానికి వీల్లేదు. కాబట్టి కృపను మనం వెంబడించాలి. కృపను వెంబడిస్తే మనము దేవుని పనిని పరిపూర్ణం చేసే వారంగా మనం ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తాం. ఓ ప్రియ సోదరి, ఈ సందర్భంలో ప్రభు రాకడ దినాల్లో మనం ఉండగా ప్రభు చెప్తున్న మాటలు మనం 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత 2 సెషన్స్లో 7 సంగతులు ఏంటంటే, 1 మన ఆలోచనలు మనం కాపాడుకోవాలి. 2వది సహోదర ప్రేమ కలిగి మనము జీవించాలి. 3వది ప్రభువునందు మనము ఆనందించాలి. ఈ మాటలకు ముందుగా వ్రాయబడిన మాటలు ఏంటంటే, తుదకు మెట్టుకు మన ఆలోచనలను మనం కాపాడుకోవాలి. తుదకు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మెట్టుకు ప్రభువునందు ఆనందించాలి. 4వ విషయం ఏంటంటే, తుదకు సువార్త పనిలో తీవ్రత కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన కలిగి ఉండాలి. తుదకు శత్రువుతో మనం పోరాడాలి. తుదకు పరిపూర్ణత వైపుకు మనము నడవాలి. పౌలు ఇక గతం అంతా వదిలిపెట్టినాడు. వాడిట్లనే వీడిట్లనే, ఆ సహోదరి ఇట్లా, ఈ సహోదరి ఇట్లా, ఆ ప్రభుత్వం ఇట్లా, ఈ ప్రభుత్వం ఇట్లా కాదు. తుదకు నీవు మరి పరిపూర్ణత వైపుకు నడవాలి. వెనకున్నవి మడిచి ముందున్న వాటి వైపు వెళ్ళాలి. అంతేకాకుండా దేవుని కృపను నీవు వదిలిపెట్టకూడదు. కృప మనకు శక్తినిస్తుంది. కృప ఆత్మ బలమునిచ్చి మనం చేయాల్సిన పనులన్నింటినీ పరిపూర్ణం చేస్తుంది. అలాంటి మరి హెచ్చరికలు మనకు వినిపించబడినాయి. ఓ ప్రియ సోదరి, వాటిని స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇంకా ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభుకు నిన్ను అప్పచెప్పుకో. దేవుని ఉన్నతమైన పిలుపుకు తగినట్టుగా నీవు జీవించటానికి, ఒక యోధుడుగా, సైనికుడుగా నీవు దేవుని పనిలో ఉండటానికి ఆశీర్వదించబడినటువంటి వాడవుగా ప్రభు వచ్చినప్పుడు బలానమ్మకమైన దాసుడా అన్నటువంటి ఆ పిలుపు నీదవునట్లుగా ప్రభు కొరకు జీవించు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రేమగల మా నాయన, మీరు మాకు వినిపించేటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు నాయన. ఒక్కొక్కటి మా హృదయాల్లో భద్రపరచండి. విన్నవారి హృదయాల్లో భద్రపరచండి. పరిపూర్ణంగా సాగుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మాకు ఇచ్చిన హెచ్చరికలంటి బట్టి స్తోత్రాలు. నమ్మకమైన వారుగా మేము ఉండటానికి ఓ దేవా సాయించండి. ఇంకా రక్షింపబడకుండా మా అతని మూర్ఖమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు కనికరించి క్షమించి రక్షించుకోండి. ఎవరూ నశించుట, ఎవరూ నిత్య నరకంలోనికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. అందుకే పరలోకం నుంచి లోకానికి వచ్చినావయ్యా. మా కొరకై ప్రాణం పెట్టినావు, మా కొరకై మరణించినావు. యేసు సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడు లేచినావు. పునరుత్థానుడైన యేసు నీ కృపకు మమ్మల్ని అప్పచెప్పుకొంచున్నాం. సమస్త ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ కార్యం జరిగించండి. సమస్త సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ పనిలో నిపుణతను దయచేయండి, బలపరచండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ కృప